Welcome to MTR Masala Abhiruchi powered by Freedom Refined Sunflower Oil. కదా ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో రెడీయా హైమా గారు? రెడీ అండి. కొబ్బరి రవ్వ లడ్డు కదా మీది? ఓకే ఓకే, మరి కొబ్బరి రవ్వ లడ్డుకు కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. కొబ్బరి రవ్వ లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉప్మా రవ్వ 1 కప్పు, పంచదార పొడి 1/2 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, పాలు కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, గసగసాలు 1 టేబుల్ స్పూన్, యాలకుల పొడి 1/2 టీ స్పూన్. ఓకే, మరి కొబ్బరి రవ్వ లడ్డుకు కావాల్సిన పదార్థాలను చూసారు కదా, ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం. సో స్టార్ట్ చేద్దామా హైమా గారు? సో ఫస్ట్ రవ్వ ఏమన్నా ఫస్ట్ నెయ్యి వేసుకుందామండి. తర్వాత డ్రై ఫ్రూట్స్ కొంచెం ఫ్రై చేసుకుందాం. జీడిపప్పు, బాదం, కిస్మిస్. కొన్ని కట్ చేశారు, కొన్ని అలాగే వదిలేసారు. ఏమిటి పెద్ద ముక్క పెద్ద ముక్క, చిన్న ముక్క వచ్చిన వాళ్ళకి చిన్నదండి. సెకండ్ తర్వాత రవ్వ వేసేద్దాం. ఎలాగో అన్ని వేసేద్దాం. ఓకే, గసగసాలు కూడా వేసేద్దాం. ఓకే, సో ఈ గసగసాల ఫ్లేవర్ కూడా బాగుంటుంది. అవి పంట కింద తగులుతుంటే కొంచెం టేస్ట్ అండి. అదే కొంతమందికి అలవాటు ఉంటుంది, కొంతమంది ఏమో ప్లెయిన్ గా చేస్తుంటారు కదా. సో మీకు గసగసాలు వేస్తే కొంచెం టేస్ట్ అనిపిస్తుంది. ఓకే, వేసుకోరు కొందరు, కొంచెం టేస్ట్ కోసం వేసుకోనుకుంటే వేసుకో. అదే కొన్ని ప్రాంతాలను బట్టి కూడా కొన్ని వెరైటీస్, అంటే కొంతమంది ఇప్పుడు ప్లెయిన్ గా చేసేస్తుంటారు, కొంతమంది ఇట్లా గసగసాలు యాడ్ చేస్తూ ఉంటారు. తర్వాత కొబ్బరి వేద్దామని, పచ్చి కొబ్బరి. ఓకే, వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి కూడా. కాకపోతే కొంచెం దీంట్లో పచ్చి కొబ్బరి అయితే టేస్ట్ బాగుంటుంది, టేస్ట్ అప్పటికప్పుడు బాగా తెలుస్తుంది. కాకపోతే ఇది మనం ఎక్కువసేపు నిలువ ఉంచలేమేమో కదా. ఏం లేదు, అంతా 2 days ఉంటాయి, 2-3 days. అదే ఎండు కొబ్బరి అయితే కొంచెం ఉంటాయి, నిల్వ ఉంటుంది. ఇలాచి పౌడర్. ఓకే, అన్ని ఒకటి ఎందుకు వేయించడం, అన్ని ఎలాగో చేసేసి ఫాస్ట్ గా టైం వేస్ట్ అవ్వకుండా అనమాట. ఇవన్నీ షుగర్ అండి, షుగర్ పౌడర్ చేసి కొంచెం. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద వేస్తే స్టవ్ బంద్ చేసేయండి. అదే వాటి పాకం కట్టేస్తే ఎలా అని డౌట్ వచ్చింది. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఈజీగా 5-10 minutes లో అయిపోతుంది. ఇది వరకు టైం వేస్ట్ కాకుండా ఇవే కదా, రవ్వ లడ్డూలు, సున్నుండలు ఇట్లాంటివే ఉండేవి. ఇప్పుడు ఏంటంటే అన్ని వాళ్ళకు కూడా టేస్ట్లు మారిపోయి చిప్స్ అని, నూడిల్స్ అని ఇట్లా అయిపోయింది. కానీ అది వరకు అయితే చెక్కలు, గవ్వలు ఇవే కదా. తీసేద్దామా బౌల్లోకి? దీపక్, నీకు స్వీట్స్ ఇష్టమా? ఇష్టం. ఓకే, ఏవి ఇష్టం రవ్వ లడ్డు కాకుండా? ఇంకేమి ఇష్టం? గులాబ్ జామ్, ఏదైనా స్వీట్ ఇష్టం. ఓ, మీ చెల్లికి ఏమి ఇష్టం? మా చెల్లికి కూడా ఏదైనా. మీ చెల్లికి కూడా ఏదైనా? అబ్బా, ఇద్దరు మంచి పిల్ల. మమ్మీని అడుగుతాను, నాకు ఏం తింటావు నువ్వు? కాకరకాయ కాకుండా ఇంకేం తిన్నాడు చెప్పండి, నేను ఇప్పుడు తినిపిస్తాను. తింటాడండి, స్వీట్స్ బాగా తింటాడు. స్వీట్స్ బాగా ఇష్టమా? ఓకే. పాప నాన్ వెజ్ బాగా తింటది. అవునా? మా పాపకు ఒకసారి హాయ్ చెప్పండి. ఫైటింగ్ చేస్తుంది, మమ్మీ నన్ను తీసుకుపోలేదు అభిరుచికి. పేరేంటి? రిషిత. హాయ్. నెక్స్ట్ టైం అభిరుచికి నువ్వు వద్దు గానీ, ఓకేనా? డన్. ఇప్పుడు లడ్డు లాగా వేసుకుందాం. కొంచెం పాలు వేస్తారా? సో మీరు కూడా బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకున్నారు కదా, మరి చేస్తున్నారా ప్రాక్టీస్? చేస్తున్నాండి. వెరీ గుడ్. 9 years అవుతుంది, 9 years నుంచి చేస్తున్నాయి. మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు డిపార్ట్మెంట్ అండి, పోలీస్ డిపార్ట్మెంటా? వావ్, పేరేంటి? వెంకటరమణ. వెరీ గుడ్. మీరిద్దరు హైదరాబాదేనా అండి ఉండేది? ఎక్కడ? మాది వరంగల్. మీది వరంగల్, ఉండడం మాత్రం హైదరాబాద్. ఓకే, మీది? మాది రాయలసీమ అండి, ఖమ్మం. అబ్బో, ఉండేది ఇప్పుడు హైదరాబాద్? ఇక్కడేనండి, హైదరాబాద్. వెరీ గుడ్. మీ ఇద్దరికి ఎన్నాళ్ళ నుంచి పరిచయం? అంటే ఆ కోర్స్ నేర్చుకునేటప్పుడు ఫ్రెండ్స్ అయ్యారా? అవునండి. అంతేనా? ఆలోచిస్తున్నారు. 10 years. అందుకే ఇయర్స్ అడగల, అప్పటి నుంచి పరిచయం అనేది. సడన్ గా ఇప్పుడు నన్ను కూడా ఎవరైనా వేరే వాళ్ళ పేరు చెప్పా, మీరు ఎన్నాళ్ళు ఫ్రెండ్స్ అంటే నేను కూడా ఆలోచిస్తాను ఎప్పటి నుంచి అని. మా ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారా? డైలీ చూస్తామండి. మీ బ్యూటీ పార్లర్ ప్రాక్టీస్ నాకు ఇక్కడ కూడా. మరి వంటలు చేస్తూ ఉంటారా? చేస్తామండి. వెరీ గుడ్. మా మేడం హాయ్ చెప్పండి. ఏం పేరు? సువర్ణ మేడం మీకు హాయ్. సో ఆవిడ మీకు నేర్పించారా? అవునండి. సో ఏదో ఒకటి అలాంటిది ఉంటే కొంచెం టైం పాస్ అవుతూ ఉంటుంది కదా. అక్క, నేను ఒక పొడుగు చెప్పు. పళ్ళు ఉంటాయి కానీ కొరకదు, ఏంటది?
ఎందుకు కొరకవు? పళ్ళు ఉంటాయి కానీ కొరకదా? దువ్వెనా? కరెక్ట్. తల కొక్కున్నా, అందుకే గుర్తొచ్చింది. సో పాలు వేస్తూ చుట్టేసుకుంటే మనకు కొంచెం బాగా కదా. ఓకే, గీత రవ్వ కొబ్బరి లడ్డు అయిపోయింది. ఓకే సూపర్, మంచి స్మెల్ వస్తుంది, అంటే వేయించాం కదా రవ్వ, బాగుంది. ఓకే అండి, మరి కొబ్బరి రవ్వ లడ్డులు రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కొబ్బరి రవ్వ లడ్డు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి తరిగిన డ్రై ఫ్రూట్స్, ఉప్మా రవ్వ వేసి వేగాక గసగసాలు, పచ్చి కొబ్బరి తురుము, యాలకుల పొడి, పంచదార పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్ది కొద్దిగా పాలు పోస్తూ కొంచెం కొంచెం తీసుకుని లడ్డూల్లా చుట్టుకోవాలి. అంతే, కొబ్బరి రవ్వ లడ్డు రెడీ. కొబ్బరి రవ్వ లడ్డు తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి. ఓహో, రాజు గారు ఫస్ట్ గెస్ట్లు అంటారు కదా మీరు. రవ్వ లడ్డు ఎప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. అందులో మీరు కొబ్బరితో పాటుగా గసగసాలు కూడా యాడ్ చేశారు. కొబ్బరి కూడా ఎక్కువ క్వాంటిటీ యాడ్ చేశారు కదా. గసగసాలు ఎండింగ్ లో తెలుస్తుంది, కొంచెం ఫ్లేవర్ అనేది మింగేప్పుడుగా తెలుస్తుంది. బాగున్నాయండి, ఇద్దరు కూడా చాలా బాగా చేస్తారు. ఒక స్నాక్ ఐటమ్, ఒక స్వీట్ ఐటమ్. సో నచ్చాయా మీకు స్వీట్? నచ్చింది అక్క. నీకు స్వీట్ ఎక్కువ ఇష్టం ఉండదా? అయినా బాగుంది. అయినా బాగుందా? అదే ఎక్కువ ఇష్టం ఉండదు కానీ, బట్ ఇది బాగుంది కదా టేస్టీగా. చాలా బాగుంది. సో దీపక్ బాగుంది అక్క. బాగుందా? తిను, ఎంజాయ్ చేయండి. స్వీట్స్ లో ఫస్ట్ ఉంది, స్వీట్స్ లో ఫస్ట్ కదా. యా, సో అంటే టేస్టీగా ఉంది. ఆ రవ్వ ఒక్కొక్కసారి మనకి ఇట్లా గట్టిగా అయినట్టు అనిపిస్తుంది కదా, ఇందులో కొబ్బరి అది ఉండటం మూలన కొంచెం సాఫ్ట్ గా. నెయ్యి కూడా కొంచెం బాగానే వేశారు. సో ఆ నెయ్యి ఫ్లేవర్ కూడా తెలుసు. చాలా సూపర్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. సో ఇద్దరు కూడా బాగా చేశారండి. సో రెండు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. సో ఈ రోజు ఇలా వచ్చి మీరు చక్కగా పార్టిసిపేట్ చేసినందుకు గాను మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వచ్చారు. యూ వెల్కమ్. సో మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి గిఫ్ట్ వచ్చారు. ఓకే, సో రక్షిత, దిస్ ఇస్ ఫర్ యూ, మా షోకి వచ్చినందుకు. అండ్ దీపక్, ఇది నీకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ అక్క. బాయ్. బాయ్. ఓకే అండి, మరి చూసారు కదా మధురం మమకారంలో ఇవాళ టేస్టీ వెరైటీస్ ని మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మీరు మీ పిల్లలతో ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో బ్యూటీ చిట్కా. మామూలుగా పెదవులు పగుళ్ళు వచ్చేసి నల్లగా అయిపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు కొత్తిమీర బాగా మృదువుగా నలుపుకుని రసంలాగా చేసుకుని ఆ రసాన్ని కనుక పెదవుల మీద మృదువుగా మర్దన చేసుకుంటూ ఉన్నట్లయితే పెదవుల మీద ఉన్నటువంటి పగుళ్ళు తగ్గిపోతాయి. అలాగే ఆ పగుళ్ళ వల్ల వచ్చినటువంటి నలుపు కూడా చాలా వరకు తగ్గిపోయి పెదవులు ఎర్రటి రంగును సంతరించుకుంటాయి. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. మనం 10 రోజులకు వారానికి సరిపడా కూరగాయలు తెచ్చుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా, కానీ ఒక్కోసారి మనం ఫ్రిడ్జ్లో కరెక్ట్గా పెట్టినప్పటికీ అవి తొందరగా వాడిపోతూ ఉంటాయి. ఇలా వాడిపోకుండా ఉండాలి, కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఫ్రెష్గా ఉండాలి అంటే కూరగాయలకైతే తొడుమలు తీసేసుకుని, ఆకుకూరలు అయితే ఆకులన్నీ కూడా వలిచిపెట్టుకుని ఒక పేపర్లో చుట్టి దాన్ని పాలిథిన్ కవర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే ఒక వారం రోజుల వరకు తాజాగా ఫ్రెష్గా ఉంటాయి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. కీరా దోస తినడం ఆరోగ్యానికి మంచిదే, శరీరానికి చలవ చేస్తుంది, డైజెషన్ని పెంచుతుంది, ఇలా రకరకాల ఉపయోగాలు ఉన్నాయి. మరి మన శరీరంలో ఎక్కువగా కళ్ళు అలసిపోతూ ఉంటాయి కదా, అందుకనేసి కీరా దోసని చక్రాల్లాగా కట్ చేసుకుని కనీసం వారానికి 2-3 సార్లు అయినా కళ్ళ మీద ఉంచుకుని అలా ఒక 15 నిమిషాల పాటు రిలాక్స్ అవుతూ ఉన్నట్లయితే అలసిపోయిన కళ్ళకి స్వాంతన చేకూరుతుంది. అలాగే కళ్ళు తేజస్సుగా ఉంటాయి, ఆరోగ్యంగా కూడా ఉంటాయి. తర్వాత కొబ్బరి రవ్వ లడ్డు. ఇప్పుడు ఇది కూడా ఇట్స్ అ వెరీ ఓల్డ్ రెసిపీ, పాత రెసిపీ అయినప్పటికీ కూడా మనం దీన్ని బాంబే రవ్వతో చేసుకుంటున్నాం కాబట్టి మనకు అంత మంచిది కాదు. సో 2 థింగ్స్ అండి. ఇది ఇప్పుడు ఇలాగే చేసుకుంటే బాంబే రవ్వ, షుగర్ వీటితోనే చేసుకుంటే డెఫినెట్లీ అది మనకి మంచిది కాదు. బట్ అది మనం గోధుమ రవ్వ, తర్వాత మనం బెల్లంతో కానీ లేకపోతే ఇంకా ఇన్ఫ్యాక్ట్ వైట్ షుగర్ కంటే బ్రౌన్ షుగర్ కంటే కూడా బెల్లం ఇస్ అ బెటర్ ఆప్షన్ అండి. బెల్లంతో చేసుకొని పాలు, డ్రై ఫ్రూట్స్ అండ్ కొబ్బరితో చేసుకుంటే నథింగ్ లైక్ దాట్. సో సేమ్ రెసిపీ అలాగే తీసుకుంటే క్యాలరీస్
ఎంత వస్తాయో మనకు అంత డ్యామేజ్ కూడా జరుగుతుంది. ఆ రెసిపీలో మార్పులు కనుక చేసుకొని అన్ప్రాసెస్డ్ ఫుడ్స్ కనుక తీసుకుంటే ఈవెన్ దోస్ క్యాలరీస్ మనకు హెల్ప్ అవుతాయి. ఇది మనం గుర్తించాలి. బట్ రవా లడ్డులో బేసిక్గా మనకి ఎన్ని క్యాలరీస్ ఉంటాయంటే మనం గోధుమ రవ్వతో చేసుకున్నా బాంబే రవ్వతో చేసుకున్నా ఒక్కొక్క లడ్డులో 150 to 200 క్యాలరీస్ ఉంటాయండి. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి.